ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లాలో భారీ జనసందోహం నడుమ వడ్డేర సిమెంట్ పోలన్న నామినేషన్ దాఖలు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బీసీల ముద్దుబిడ్డ అయిన వడ్డేర సిమెంట్ పోలన్నను గెలిపించాలని ప్రార్థిస్తూ ఈ రోజు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఇరు పార్టీ అభ్యర్థులు దొద్దుకుంట శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బీసీల ముద్దుబిడ్డ అయిన వడ్డే సిమెంట్ పోలన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వడ్డేర సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి, ఉత్తన్న, గంగరాజు, డాక్టర్ కుల్లాయప్ప, వడ్డేర జాతి ముద్దుబిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. అయితే నేను వాట్సాప్ల ద్వారా గుండా, ఫోన్ల ద్వారా గుండా కొంతమందిని పిలిచి నేను నామినేషన్ వేయాలనుకున్నాను. అయితే వాట్సాప్లు చూసి, మీడియా పిలుపు చూసి, పేపర్ మీడియాలో చూసి చాలామంది మా కులస్తులు అయితేనేమి, బీసీ కులాలు అయితేనేమి, SC ST కులాలు అయితేనేమి, మైనార్టీలతో సహా బ్రహ్మరథం పట్టారు. ఇంతమంది వస్తారనేది నేను కలలో కూడా అనుకోలే. ఒక ఇండిపెండెంట్ వేస్తున్న అభ్యర్థికి ఇంతమంది సపోర్టు ఉన్నదనేది కూడా నేను ఊహించింది. అయితే నన్ను నమ్మి నన్ను గెలిపించాలని కోరికతో చాలామంది బీసీ కులాలు అయితేనేమి, SC ST కులాలు అయితేనేమి నా ఎంట నడచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజే చాలామంది, కొంతమందికి కూడా అర్థమైపోయి ఉంటుంది మా గెలుపు ఖాయం అనేది. ఎందుకంటే మావి 2 రోజులే మేము ప్రచారానికి పంపించింది. మా ఆటో ప్రచారాలు 2 రోజులే. ఈ 2 రోజుల్లోనే వాటిని అడ్డుకోవడం కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఏ కారణంతో ప్రయత్నిస్తున్నారు అనేది కూడా మాకైతే తెలీదు. వాటిని పూర్తిగా విచారించి మేము మళ్ళీ వాటి గురించి మాట్లాడతాము. ఎందుకు దాన్ని అడ్డుకుంటున్నారంటే వాళ్ళు వాటిలో భయపడుతున్నారనేది ఒక సంకేతం అయితే నాకు అర్థమవుతుంది. ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళ భయము, ఓటింగ్ భయం అయితే వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఈరోజు అడ్డుకోవడానికి ప్రయత్నించాను. ఇది మంచి పద్ధతి కాదు. మీడియా ద్వారా కూడా తెలుస్తున్నాను. ప్రపంచంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే మనము ఎన్నికలకు పోయేటప్పుడు ఏ రకంగా మన ప్రచారాలు మీడియా ద్వారా గుండా అయితేనేమి, ఆటోలు అయితేనేమి, సౌండ్ సిస్టమ్ ద్వారా గుండా అయితేనేమి ప్రచారం చేసుకునేదానికి ప్రతి హక్కులు గవర్నమెంట్ కలిగిస్తుంది, ఎన్నికల కమిషనర్ కలిగిస్తుంది. అడ్డుకోవడం మీరెవరు, ఎల్లో గుర్తుంది, లేకుంటే ఎల్లో జెండా ఉంది, ఎల్లో కండవ వేసుకున్నారు అనే ప్రచారాలు, దుర్ప్రచారాలు మానుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అందరూ మనం ఒకటే, అందరము ఆ జాతిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఇది తెలుసుకొని ప్రవర్తించుకొని ఈ సిమెంట్ పోలన్నగా ప్రతి ఒక్కరూ నేను నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గుర్తుతో సహా నాకు 29వ తారీఖు తర్వాత ఎన్నికల కమిషనర్ వాళ్ళు, RO వాళ్ళు గుర్తిస్తామంటున్నారు. ఆ గుర్తు తీసుకొని అనేకమైన ప్రచారంతో నాకంటూ ఒక కోరికలు ఉన్నాయి. ఈ పుట్టపర్తి నియోజకవర్గం మీద ఈ ప్రజానికం మీద కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను 6 మండలాలు, మున్సిపాలిటీలు ఇవన్నీ తిరిగిన ఆ బాధ, వాళ్ళ బాధపడుతుండేది ఎందుకు బాధపడుతున్నది, ఇక్కడ ఉన్న నిరుద్యోగానికి అయితేనేమి, ఇక్కడ ఉన్న ఉపాధికి అయితేనేమి చాలా ఇబ్బందికరంగానే ఉంది. తర్వాత వర్షాలు కూడా తక్కువ పడినాయి, రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇది ప్రధానమైన పార్టీలు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇండిపెండెంట్గా మిమ్మల్ని గెలిపించుకొని మాకున్న సమస్యలు మేము తీర్చుకుంటామని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ ప్రజల ఆకాశంతో నేను కూడా ముందుకు పోతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.